నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా అన్న కూతురు హల్దీ ఫంక్షన్ వీడియో. హల్దీ ఫంక్షన్ లో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. హల్దీ ఫంక్షన్ వచ్చేసి మా బబ్బుల్ గడ్ అయితే స్టార్ట్ చేసేసాడు. వాళ్ళ అక్కకి వాడే ఫస్ట్ హల్దీ అయితే పెట్టాడు. ఫోటోగ్రాఫర్ ఆయనకు మార్నింగ్ 11 గంటలకు రమ్మని చెప్తే ఈవినింగ్ 5 చేసేసాడు. హల్దీ ఫంక్షన్ కోసం చేసిన డెకరేషన్ అంతా ఎండకు బాగా వాడిపోయి అయిపోయింది. హనీ వేసుకున్న డ్రెస్ వచ్చేసి హైదరాబాద్ లో తీసుకున్నాము. చాలా బాగుంది కదా డ్రెస్. ఈ డ్రెస్ మా హనీ కోసం తీసుకోవడానికి మాకైతే ఒక రోజే పట్టింది. అంత వెతికాం మరి ఆ డ్రెస్ కోసం మేము. ఈ హల్దీ ఫంక్షన్ కోసం అయితే మా వదిన అందరికి ఎల్లో శారీస్ అయితే ఇప్పటికైతే ఇంకా డెకరేషన్ ఇంకా కొంచెం ఫ్రెష్ గా ఉంటే బాగుండే అనిపించింది. హల్దీ పెట్టడం ఆ రోజు లాస్ట్ డే కాబట్టి ఇంకా నెక్స్ట్ తన స్కూల్ కి వెళ్తుంది కాబట్టి ఆ రోజు లాస్ట్ అని చెప్పేసి అందరైతే హల్దీ అయితే పెడుతున్నారు. అక్కడ ఉన్న రోజ్ వాటర్ లో అయితే హల్దీ కలపాలన్న కొందరు, కలపొద్దని కొందరు వాదించుకుంటున్నారు అన్నట్టు. మాక్సిమం ఆ వాటర్ లో హల్దీ కలిపి స్నానం చేయిస్తారంట. ఇంకా లాస్ట్ కొంటే ఇక్కడైతే వాటర్ లో హల్దీ అయితే కలపలేదు. చిన్న ఆ రోజు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఫంక్షన్ హాల్ లో ఫంక్షన్ కాబట్టి ఫోటోగ్రాఫర్ అయిన తల్లిదండ్రులు ఇద్దరు కలిసి హల్దీ స్నానం చేయించాలని చెప్పాడు. మా చిన్న రాగానే మా చిన్న కలిసి ఇద్దరైతే హల్దీ స్నానం చేయించారు. ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి మా పెద్దన్న, మా పెద్దదిన. సాయంత్రం అయింది కాబట్టి మా హనీ అయితే చాలా వణుకుతుంది. వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి. ఆ మెచ్యూర్ ఫంక్షన్ కి అయితే ఇలాంటి హల్దీ స్నానాలు అయితే అస్సలు లేవు. కొత్త తరానికి కొత్త ఆలోచనలు అన్నట్లు అన్ని కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా నీళ్ళు అయితే ఒకరిపై ఒకరైతే చల్లుకుంటున్నారు. హల్దీ స్టార్ట్ అయింది ఆడడము. జునో ఇక్కడ నా ఫోన్ పైన వాటర్ పడతాయని చెప్పేసి నేనైతే ఫోన్ అయితే ఆఫ్ చేసేసాను. హల్దీ అయిపోయిన తర్వాత హనీ అయితే రెడీ చేసి హారతి అయితే ఇస్తున్నారు. బుట్ట బొమ్మ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి.